గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే అదే కానీ ఎందుకు ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పటికి చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? ఓకే చేసింది హ్యాపీగానే. నేను తెలిసే చేస్తా, వితౌట్ మై కన్సర్న్ నేను ఏది చేయను కదా. ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా సినిమా చేయాలన్నప్పుడు. ఆర్జీవి గారు అంటే డైరెక్ట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జీవి గారితోనే సినిమా చేయాలని, కానీ ఇది కానీ నాకు ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏం లేక స్టార్టింగ్ పిలిచినప్పుడు బోల్డ్ సీన్స్ చేయాలి అన్నప్పుడు మీకేమి అంటే నాకు ఆయన ఏం చెప్పారంటే బోల్డ్ అన్నప్పుడు నాకేమంటే నువ్వు యూ కెన్ వేర్ అంటే ఆయన కబడ్డీ అన్ని చూసారుగా, నువ్వు షార్ట్లు వేసుకుంటావు కదా అలాగే షార్ట్ వేసుకో. ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ అవంతా ఏం లేవా? నేను చూడ, మా అమ్మ చూస్తే ఆమెను అడిగా ఎలా ఉంది మా అన్న. బిగ్ బాస్ ఆపర్చునిటీ కూడా ఆర్జీవి గారి వల్ల వచ్చింది అని ఒక రూమర్ ఉంది. అంత మైండ్ గేమ్ ఉండి అంత స్పోర్ట్స్లో ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉండి బిగ్ బాస్ హౌస్లో ఎందుకు థర్డ్ వీక్లోనే బయటకు వచ్చేసి వచ్చింది? మీకు తెలుసు ఆన్ స్టేజ్ మీద నేను అడిగాను నాగార్జున గారిని. సో మీకు బిగ్ బాస్ అనేది ఫేమ్ని తీసుకొచ్చిందా? మీకు ఒక పాజిటివ్ అయిందా? ఇండియా వైజ్గా చెప్తున్నాను నేను ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కూడా నాకు ఎక్కువ మంది నాకు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు కూడా నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పా, దే కాల్ ఆర్జీవి హీరోయిన్, నాకు అలా పిలుస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ శ్రీరాపాక. ఆల్మోస్ట్ మనం నాన్ స్టాప్ ఆ టైంలో అందరి ఇళ్లలో బిగ్ బాస్ అనే సీజన్ త్రూ మనందరికీ పరిచయం. దానికంటే ముందు ఆమె ఫ్యాషన్ డిజైనింగ్, దాని తర్వాత ఆర్జీవి గారి సినిమాతో కాంట్రవర్సీతో జనాలకి ఇంకా ఎక్కువ మందికి తెలిసారు. తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మరణం అనే ఫిలింతో మనందరి ముందుకు వచ్చేస్తున్నారు. మరి ఈ సినిమా గురించి అండ్ ఇంత గ్యాప్, ఆ మధ్యలో పొలిటికల్ ఎంట్రీస్, పొలిటికల్ డిబేట్స్ ఇవంతా ఎందుకు అనే క్వశ్చన్ కూడా జనంలో రైజ్ అవుతుంది. కాబట్టి ఇవన్నిటికీ ఒక క్లారిటీ ఇంటర్వ్యూలో తెలుస్తాను అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి. హాయ్ ధనుష్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ చాలా రోజుల తర్వాత చూడటం కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఆఫ్టర్ నాన్ స్టాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తారు, లేదంటే సినిమాలకి ఫ్యాషన్ డిజైనింగ్ అయినా అటైనా వెళ్తారు అనుకున్నాం. ఈ గ్యాప్ అంతా ఎందుకు వచ్చింది? లేదు అంటే ఇది నాన్ స్టాప్ తర్వాత నేను సినిమాలు చేశాను, ఒక 3 films చేశాను దీంతో పాటు. అవి కూడా అబౌట్ టు రిలీజ్. అది అయిపోయిన తర్వాత నేను ఎక్కువ మూవీస్ తర్వాత గ్యాప్ తీసుకుంది పొలిటికల్ ఎంట్రీ కోసం. అప్పుడు ఒక 1 year గ్యాప్ ఆల్మోస్ట్. ఎందుకంటే ఆ 1 year నేను అటు వెళ్ళి అక్కడ కాన్స్టిట్యున్సీ సైడ్ వర్క్ చేయాలి కాబట్టి. సో ఆ మధ్యలో ఓన్లీ 1 year ఆ గ్యాప్. ఎందుకు సడన్ గా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ నుంచి సడన్ గా పొలిటికల్ జర్నీకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? లేదు, అది యాక్చువల్లీ ఏమంటే బయట పడలేదు అంతేగాని నేను ఫస్ట్ నుంచి 14 and 19లో కూడా లైక్ గ్రౌండ్ వర్క్ చేశాను నేను. దెన్ చేసిన తర్వాత ఇంకా 24లో బయటకు వచ్చాం. బికాజ్ ఎందుకంటే మనం ట్రై చేసాం కాబట్టి బయటకు వచ్చాం. అప్పుడు ట్రై చేయలేదు నేను. 14లో నేను ట్రై చేయలేదు బికాజ్ ఐ వాజ్ కాలేజ్ స్టూడెంట్ దట్ టైమ్. అండ్ 19లో కూడా నేను వర్క్ చేశాను తప్ప మనం ట్రై చేయాలని అనుకోలేదు. అప్పుడు ఏమో కొన్ని నామినేటెడ్ దాని గురించి కూడా వెళ్తా అంటే కైండ్ ఆఫ్ కొన్ని ఉంటే కూడా నేను అంత ఇంట్రెస్ట్ అప్పుడు చూపించలేదు. సో 24కి కొంచెం గట్టిగానే కష్టపడ్డా చేయాలి అని. అంటే పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే అయితే డబ్బులు ఉండాలి, లేదంటే జనాల్లో మనకంటూ కొంతమంది ఆడియన్స్ కంప్లీట్గా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. అంటే మీరు ఏ ధైర్యంతో ఆ టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు? పొలిటికల్ ఎంట్రీ అంటే డబ్బుతో పాటు డబ్బు ఉండాలి కంపల్సరీ, దానితో పాటు డబ్బులు ఉండాలి ఖచ్చితంగా. రియాలిటీలో వితౌట్ మనీ ఎవరు కేర్ చేయరు, మనీ ఉన్నా కూడా కేర్ చేయరు. సో దట్ దాంతో పాటు ఏమంటే క్యాడర్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా సరే ఒక లీడర్ అనేవాడు సింగిల్గా రాడు, వచ్చినా సక్సెస్ కాలేడు. జనాల నుంచి పిక్ చేయాలి లీడర్ని, అంటే దట్ మీన్స్ క్యాడర్లో నుంచే రావాలి. సో అలాగా నాకు ఉన్న దానిలో ఏంటంటే అక్కడ నా సోషల్ సర్వీస్ అవ్వచ్చు, 10 years మేము పొలిటికల్లో ఉన్నాము, ఫ్యామిలీ కూడా. సో ఆ ధైర్యం నాకేమంటే నాకు ఎనీ పార్టీలో నేను గెలవగలను అక్కడ నిలబడితే అనే ధైర్యం నాకు. బికాజ్ నేను తెలుసు అక్కడ ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీకి నేను తెలుసు. ఒక సినిమా పరంగా కాదు, సినిమా పరంగా కాకుండా సోషల్ సర్వీస్ పరంగా బాగా తెలుసు. తెలిసినప్పుడు మనకి కాన్ఫిడెంట్గా ఉంటాం కదా, మనం పెట్టగలను. మనీ పెట్టేది నా దగ్గర ఉంది, సోర్స్ ఉంది. తర్వాత నేను సోషల్ వర్క్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం మనం మీడియాతో కూడా ఉన్నాం. సో నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు ట్రై చేయకూడదు అని నేను వెళ్ళాను. అండ్ వై వైఎస్ఆర్సీపీ అంటే ఫ్యామిలీ అది ఉంది ఫస్ట్ నుంచి. సో తర్వాత నేను లాస్ట్లో టర్న్ టు టీడీపీ.
అంటే వాళ్ళు పిలిచారు సీట్ ఇస్తానని చెప్పి, ఎమ్మెల్యే ఇస్తానని పిలిచారు. లాస్ట్ నామినేషన్ వరకు నా పేరే అచ్చెన్నాయుడు గారు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పారు, బట్ అవ్వలేదు లాస్ట్ మూమెంట్లో. అదే పొలిటికల్ అంతే, లాస్ట్ మూమెంట్ వరకు ఏం జరుగుతుందో తెలియదు. అండ్ ఇప్పుడు పొలిటికల్గా ఉన్నారా కంప్లీట్గా? ఇప్పుడు సినిమాలు ఎంటర్టైన్మెంట్ లేదు, ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఈ 5 yearsలో నేను కొన్ని ఇయర్స్ అయితే నేను నా పని చేసుకోవాలి, ఇదంతా చేస్తాను. ఇంకా తర్వాత అది చేసుకుంటే ఇటు వస్తాను నేను. ఇప్పుడు ఈ 1 year మనకేమి అంత తొందరగా వెళ్ళిపోయి చేసే ఏమి ఉండవండి. ఇప్పుడు నేను ఆల్రెడీ తమిళ సినిమాలకి రెండింటికి నేను ఐ సైన్డ్ అప్ 2 films ఓకే పొలిటికల్ అయిన తర్వాత. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే టార్గెట్ పొలిటిక్స్. యా, అల్టిమేట్ గోల్ ఈస్ ద పొలిటికల్. అంటే ఏదన్నా ఒక దారిలో వెళ్ళడం వేరు, మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి కంప్లీట్ డిఫరెంట్ రూట్స్లో వెళ్తూ వస్తున్నారు. దేనికంటే ఒక క్లారిటీ లేదా కెరియర్ మీద, లేదంటే ఏదొస్తే అది చేసుకుంటూ పోదాం అని నాకంటే mindset లో ఇప్పుడు ఉన్నారా? ఒకటే చేసి అందులోనే ఇప్పుడు స్పోర్ట్స్ ఉంది, స్పోర్ట్స్లో ఐ సాటిస్ఫైడ్. నేను తెలియని ఏజ్లోనే నేను చిన్న ఏజ్లోనే నేను గోట్ మెడల్స్ అండ్ అన్ని. మా అయితే ఏముంటుంది, ఫైనల్గా గవర్నమెంట్ జాబ్ నాకు ఇస్తారు, అందరితో పాటు నేను పొద్దున్న వెళ్తాను వస్తాను. ఐ డోంట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ జాబ్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎవరి ద న్యూ వరల్డ్. సో నాకు నచ్చేది ఏమంటే ప్రతిరోజు కొత్తగా అనిపించాలి, లైఫ్ని స్ట్రగుల్ అవ్వాలి. ఇప్పుడు రిలాక్సేషన్ లైఫ్ వచ్చేసింది అనుకోండి, లైఫ్ మీద విరక్తి వస్తుంది. ఒక 40-50 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇదే నార్మల్ ఇండియన్ కైండ్ ఆఫ్ అయిపోతాం. వెళ్తాము, కాఫీ తాగుతాం, పొద్దున్న జాగింగ్ చేసుకొచ్చి ఇంట్లో కూర్చుంటాం. ఇంట్లో కూర్చునేది ఉండకూడదు, బికాజ్ మన టైంతో పాటు పక్కల టైం కూడా కిల్ చేస్తాం మనం. బట్ ఒకటే దాని మీద ఫోకస్ పెట్టుంటే ఇంకా హైట్స్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇప్పటివరకు రీగ్రెట్స్ లేదండి నాకు. ఒకే దాని మీద ఫోకస్ అంటే నేను స్పోర్ట్స్లో ఐ కెన్ సీ హైయెస్ట్ ఏజ్ ఆఫ్ 16 లోపలే నేను అన్నీ చూసా. అయిపోయింది డిజైనింగ్ 50 films అబౌవ్ నేను చేసా, ఆల్ 3 దానిలో. తర్వాత ఇంకేదేనిలోకి వచ్చాను, నేను డిజైనింగ్ నేను చదువుకుంది అదే. సో అందులో సాటిస్ఫైడ్ అండ్ లైఫ్ లాంగ్ ఐ హ్యావ్ మై ఓన్ బిజినెస్, నా బొటెక్ నాకు ఉంది, నేను జీవితాంతం చేసే జాబ్ అది. ఓకే అండి. బట్ యాక్టింగ్కి వచ్చేటప్పటికి యాక్టింగ్ అనేది సడన్ ఏజ్, ఆ ఏజ్లోనే కొన్ని చేయగలం. అండ్ దీనిలో ఇప్పుడు నేను సిన్సియర్గా యాక్టింగ్కి మొత్తం ఎప్పుడూ ఫోకస్ పెట్టాలి. నాకు వస్తే అవకాశం నేను చేశాను. కానీ పొలిటికల్ అనేది 2014 నుంచి నేను ఉన్నాను దాని మీద. అంటే బయటకు రాలే, ఆ ఏజ్ నాకు కరెక్ట్ కాదు, మేబీ ఆ టైం నాకు కరెక్ట్ కాదు. ఇప్పుడు నాకు ఏదైనా మనం చేయగలం అన్న టైంలోనే బయటికి రావాలి. ఇప్పుడు నేను చేయగలను, ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్. ఆ ఏజ్ ఉంది, ఇప్పుడు నాకు ఒక ఏజ్ కూడా ఉంది కదా, నేను చేయగలను. ఐ కెన్ స్పీక్ టు ఎనీబడి. ఇన్ కేస్ మీరు నాకు ఆన్సర్ చేస్తే కూడా నేను చెప్పగలగాలి. ఈవెన్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా నన్ను క్వశ్చన్ వేస్తే కూడా నేను చెప్పాలి. దద్దే అని ఇలా నేను చూస్తే నా దగ్గర ఉండదు కదా. సో దట్ అది అంటే నాకు ఒకటే లైఫ్లో వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఫైనల్ గోల్ ఈజ్ నేను చెప్పా పొలిటికల్. ఆ టైంలో మీరు స్పోర్ట్స్ వదిలేయడానికి కూడా రీజన్ అక్కడ ఏదో మిమ్మల్ని ఆడనివ్వకుండా చేశారు, పాలిటిక్స్ జరిగినాయి అని చెప్పి. యా, అప్పటికి నేను సాయికి వెళ్ళొచ్చండి. సాయి అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సాయిలో ఏపీ తెలంగాణ నుంచి ఒక్కదాన్ని నేను సెలెక్ట్ అయ్యి నేను సాయి నుంచి వచ్చా. నేను కబడ్డీ అప్పటికి నేను 13 నేషనల్ 13 నాట్ ఓన్లీ 1 13 నేషనల్స్ ఏజ్ ఆఫ్ 16 years. అంటే మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ఇంకా అంతకన్నా ఏం చూడండి. నేను న్యూస్ పేపర్ వసుంధరలో రోజు పెద్ద న్యూస్ పేపర్లో మన ఫోటో, సింగిల్ ఫోటో పెద్ద పేజ్లో. ఆ ఏజ్లో అది ఎక్కువే కదా, అవునా కదా. అయిన తర్వాత నేను సాయి నుంచి వచ్చి నేను హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నిఫ్ట్కి కోచింగ్ వెళ్ళాలి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత తీసుకుంటా ఉన్న టైంలో హైత్ నగర్లో ఒక టోర్నమెంట్ జరిగింది. నేను డైరెక్ట్గా సాయి నుంచి వచ్చా ఇక్కడికి. వచ్చి నేను హైదరాబాద్ నుంచి ఆడుతూ ఉన్నాను. ఆడుతున్నప్పుడు నాకు సెమీఫైనల్స్కి నన్ను తీసేశారు. ఏమని అంటే అమ్మాయి ఆంధ్ర, సో ఇది తెలంగాణ కదా అని చెప్పి, హైదరాబాద్ నుంచి ఆడుతున్నాను కదా అని చెప్పి తీసేశారు. మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు నేను ఫస్ట్ డే నేను తెలియని అమ్మాయిని కాదు, ఇన్ని నేషనల్స్ ఆడింది. అండ్ ఆ రోజు ఆ టైంలో కూడా ప్రతి ఎవ్రీడే స్కోర్ ఉంటుంది, న్యూస్ పేపర్కి ఇస్తారు. స్పోర్ట్స్ అంటే ఎవ్రీడే న్యూస్ ఉంటుంది. ఆ న్యూస్లో కూడా అఫెన్స్ అండ్ డిఫెన్స్, అంటే రైడింగ్ చేయడం, డిఫెన్స్ ఆడడం, రెండిట్లో టాప్ స్కోర్ నాదే. ఎందుకంటే మంచి అప్పుడు నన్ను స్ప్రింగ్ అని పిలిచేవాళ్ళు, షీజ్ లైక్ స్ప్రింగ్ అనేవాళ్ళు. స్ప్రింగ్ ఎలా నొక్కితే ఎలా వెళ్ళద్ది అట్లా అని చెప్పి పెద్ద పెద్ద ప్లేయర్స్ అనేవాళ్ళు. నాతో సీనియర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ఫ్రెండ్ డిఎస్పీ రైట్ నౌ, ఆయన నువ్వు స్ప్రింగ్లో ఆడతావురా అనేవాడు, ఇప్పుడు డిఎస్పీ పొజిషన్ అయినా. అయినప్పటికీ అంతున్న అమ్మాయి ఫస్ట్ డే తీసేయాలిగా. సో అది పాలిటిక్సే కదా. అంటే హైదరాబాద్ అప్పటిదాకా పొజిషన్ లేదు. ఎప్పుడైతే ఇది సెమీఫైనల్కి వెళ్ళింది, క్వార్టర్ కొట్టింది, సెమీకి వెళ్ళింది, ఎక్కడ వెళ్తే ఫైనల్ ఫస్ట్ సెకండ్ వస్తుంది, ఓడిపోతే సెకండ్ వస్తుంది. అందులో వరంగల్ టీం ఉంది, ఎప్పుడు వరంగల్ ఫస్ట్ ప్లేస్ కొట్టేది, నల్గొండ సెకండ్ ప్లేస్ కొట్టేది. నల్గొండ టీం నేను 1 side మ్యాచ్ చేశాను.
అండ్ వరంగల్ టీంకి భయం పద్మజాబాల మేడం, ఆవిడకి భయం ఓడిపోతే ఫస్ట్ టైము హిస్టరీలో నేమ్ పోతుంది వరంగల్ టీంకి అని. సో నన్ను తీసి పక్కన పెడితే టీం లేదు. సో దట్ నన్ను తీసేశారు. అప్పుడు నేను అడిగాను అనమాట, నేను ఎవరో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే తెలుగు 2 రాష్ట్రాలకి తెలుసు. అప్పుడే కదా 2 రాష్ట్రాల నుంచి నేను సాయికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు నన్ను ఫస్ట్ డే తీయలేదు? నేను వెళ్ళిన ఆంధ్రాకి వెళ్ళి ఆడుకునేదాన్ని కదా. ఒకవేళ వెళ్ళి వద్దు అని అంటే నాకు నెక్స్ట్ 2 డేస్కి అది స్టార్ట్ అయింది. సో దట్ నేను వెళ్ళిపోయి నేను నా ప్లేస్కి వెళ్ళి నేను ఆడుకోవచ్చు. నేను వెస్ట్ గోదావరి నుంచి పార్టిసిపేట్ చేసేదాన్ని, ఆంధ్ర టీం. ఆంధ్ర నుంచి నేను నేషనల్స్ అయిన తర్వాత దట్ డే నేను మాట్లాడాను, ఆ రోజు వదిలేసాను సాయి అన్నీ వదిలేసాను. ఎందుకంటే షార్ట్ టర్మ్ డిసిషన్ నేను అది. బట్ నేను హర్ట్ అయ్యాను. అది ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఆడిన గేమ్ని వాళ్ళు కిల్ చేస్తారు. మళ్ళీ ఆ ప్లేయర్ని తయారు చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. ఒక స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటేనే ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వగలుగుతారండి. ఆ పేరెంట్స్ తీసుకొచ్చి అందులో పెడతారు స్పోర్ట్స్ మ్యాన్ అవరు. స్వతహా వీళ్ళు ఇంట్రెస్ట్ ఉండాలి. కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా ఏది చేసినా వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంటేనే వాడు రియల్ స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి నేను కబడ్డీ ఆడాను జెమినీలో, నాకు సిమెంట్ కట్టున్నా కూడా నేను ఫినాలి కొట్టా. రైట్ హ్యాండ్కి ఇరిగిపోయింది, ఇరిపేశారు వాళ్ళు. ఇరిచేసిన తర్వాత నేను ఆడి ఓన్లీ బేసికల్గా నేను ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాను. సో అది కూడా ఫినాలి కొట్టా. నాకు అదేం లేదు. అంటే 10 years తర్వాత నేను జెమినీ కాబట్టి లైక్ అక్కడ ఛానల్లో పెట్టారు కాబట్టి ఈ రోజు వరకు ఎప్పుడు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఎక్కడ ఓడిపోయాం అక్కడే గెలవాలంటారు కదా, ఎందుకు అంత షార్ట్ టర్మ్ డెసిషన్ అసలు నాకు ఆడాను. 10 సంవత్సరాల కష్టాన్ని పక్కన పెట్టేశారు. నాకు ఇంకోటి ఏమంటే ఇప్పుడు అందులో ఇలా నాకు గవర్నమెంట్ జాబ్ ఈజీ. ఇప్పుడు మా సిస్టర్ స్పోర్ట్స్ కోటలో గవర్నమెంట్ జాబ్. నేను అన్ని నేషనల్ ఆడినంటే కళ్ళు మూసుకు పిలిచి ఇలా అద్దిస్తారు. నాకు బేసిక్గా గవర్నమెంట్ జాబ్ ఇష్టం లేదు. టైం వర్కింగ్ ఇష్టం లేదు. నాకు ఒక దగ్గర కూర్చొని పని చేసి 9 to 9కి వెళ్ళాలి 5కి రావాలనే జాబ్ నాకు ఇష్టం ఉండదు. రెండోది నాకు ఎప్పుడైతే స్పోర్ట్స్లో నాకు ఫస్ట్ టైం నా ఏజ్కి నేను బాగా హర్ట్ అయింది. అది అప్పటి వరకు మనకు హర్టింగ్లు తెలీదు. ఇలా చేస్తుందా అదే అని కూడా తెలీదు. అరే ఫస్ట్ టైం చాలా హర్ట్ అయ్యాను నేను. అసలు నేను తీసుకోలేకపోయాను, ఆ ఏజ్కి నేను తీసుకోలేకపోయాను నేను అని. ఇది కాదులే దీనిలో కానప్పుడు నేను దానిలో ఎత్తుకోను. నేను నెక్స్ట్ ఏంటనే ఉంటుంది. అప్పుడు నిఫ్ట్లో నేను ఫ్రీ సీట్ కొట్టాలని బాగా నేను నిఫ్ట్ అంతే అల్టిమేట్ గోల్ ఈజ్ నిఫ్ట్లో నేను సీట్ కొట్టాలి, అది హైదరాబాద్లో చదవాలి అని ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశాను. దాన్ని ఆబ్వియస్లీ అది చదివాను. దాని తర్వాత నేను మాస్టర్స్కి బయటకు వెళ్ళాను. సో నిజంగా నేను స్పోర్ట్స్ అదే కంటిన్యూ చేస్తే ఐ రియలీ థ్యాంక్స్ టు ఎక్కువ టైంలో నేను మేడంకి థ్యాంక్స్ చెప్తాను. బాలా మేడంకి ఒకసారి నాకు కనిపించారు హైదరాబాద్లో. ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నా అనగానే ఇలా అంటే ఐ హర్డ్ అబౌట్ యూ ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ అని చెప్పేసి ఇలా అన్నారు. మీ ఊళ్ళని ఇక్కడ ఉన్నాను అన్నారు. నిజంగా ఆ రోజు నన్ను తీయకపోతే, అంటే ఇప్పుడు కూడా జగదీష్ యాదవ్ ఎల్బీ స్టేడియం దగ్గర ఉంటారు, ఆయన సెక్రటరీ తెలంగాణ. వాళ్ళు నాకు ఆ నిర్ణయం వాళ్ళు తీసుకోలేకపోతే నేను అందులోనే ఉండేదాన్ని. వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోబట్టి నేను బయటకు వచ్చాను. సో దాన్ని పాజిటివ్గానే తీసుకున్నా. ఈవెన్ స్పోర్ట్స్లో కూడా పాలిటిక్స్ ఉన్నాయి అయితే అప్పుడే ఉన్నాయి. ఇప్పుడు పాలిటిక్స్ వేరు, స్పోర్ట్స్లో ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు చాలా తక్కువ. అండ్ మీ ఫాదర్ కూడా ఇంటూ స్పోర్ట్స్ హెల్త్ సంబంధించి డిపార్ట్మెంట్. సో ఆయన ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదా, ఎందుకు స్పోర్ట్స్లో మాట్లాడతా అవి ఏమి అనలేదా? లేదు. ఇంకోటి నేను మామూలుగా టీవీ షోస్కి ఆడినప్పుడు నాకు ఇరిగినప్పుడు మాత్రం హీ సజెస్టెడ్, బికాస్ ఎందుకంటే ఆయన ఇదే కాబట్టి అసలు వెళ్ళొద్దు అని చెప్పారు. వెళ్ళొద్దు అన్నప్పుడు కదప వెళ్ళి కనిపించేసి వస్తా. మళ్ళీ నేను ఓడిపోయాను ఆ రోజు మ్యాచ్ ఓడిపోయాను. నేను అప్పటికి ఇరిగిపోయిన చెయ్యి, నేను ఓడిపోయా. ఫస్ట్ టైం ఓడిపోయాను కదా అందుకు రాలేదంటారు గ్రౌండ్స్కి. ఆ ఛానల్కి వెళ్ళి ఒకసారి నా రిపోర్ట్స్ కూడా చూపించి నేను బ్యాక్కి వచ్చేస్తానని చెప్పేసి నేను వెళ్ళాను. అది టీజీఆర్ ఎవరితో గ్రౌండ్స్ ఉండేసి అక్కడెక్కడో ఉంటుంది కదా ఎల్బీ నగర్లో, ఆ గ్రౌండ్స్లో. అయిన తర్వాత నేను నిజంగా అదే చెప్దామనే వెళ్ళాను. నేను వెళ్ళి ఆయనకి ఇష్టం లేదు, ఎందుకంటే హీ నోస్ దాట్ లైక్ ఇది ఇంజ్యూర్డ్ అయింది బాగానే, ఇది ఇప్పటికీ కొంచెం సొట్టు ఉంటుంది రైట్ హ్యాండ్ ఇంజ్యూర్డ్ అయింది కదా. నేను నిజంగా అక్కడికి వెళ్ళేంతవరకు నేను ఆడతానని అనుకోలే. జస్ట్ నాకు చూపించాలి, రిపోర్ట్స్ కూడా తీసుకెళ్ళా. నమ్మరేమో నేను ఓడిపోయాను కాబట్టి ఏదో అబద్ధం చెప్తుంది అనుకుంటారు కదా అని రిపోర్ట్స్ తీసుకెళ్ళి సిమెంట్ కట్టు 2 ఉంది. వెళ్ళిన తర్వాత అప్పుడు వద్దని చెప్పారు అప్పుడే, ఎందుకంటే ఇంజ్యూర్డ్ అయింది, మళ్ళీ రిస్క్ వద్దు, నువ్వు అస్సలు అక్కడికి వెళ్ళి మరి ఎందుకు ఆయనకు అనిపించిందో తెలీదు, నువ్వు అసలు వెళ్ళొద్దు, ఎందుకు ఇప్పుడు అవసరం అంటే లేదు కల్పించి వచ్చేస్తాను. వెళ్ళాను, చూసా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, పాపం అందరూ అవుట్ అయిపోతున్నారు మా టీము. ఇక నాకు అందులో ఒక ఝాన్సీ రాథోడ్ అని ఆ అమ్మాయి అంది, శ్రీగారు మీరు ఆడొద్దు, మీరు గ్రౌండ్లో అక్కడ నిలబడితే మాకు ఇక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది, మీరు నిలబడి రావచ్చు అని బయటకు వచ్చి అవుట్ అయ్యింది. అవుట్ అయ్యి వచ్చి రిక్వెస్ట్ చేసింది అమ్మాయి. అంటే నేను ఆడకుండా నేను నిలబడితే ఎలా ఉంటుంది ఝాన్సీ అంటే, ఏమక్కర్లేదండి మీరు నిలబడితే మాకు ధైర్యం వచ్చేస్తుంది చాలు, మేము ఆడతాం అందే. అని ఇంకా సరేలే అని చెప్పి ఓకే
అట్లీస్ట్ ఆ మోటివేషన్ ఇద్దామని నేను గ్రౌండ్లో దిగిన తర్వాత ఆడతాం కుదురు ఆడకుండా ఉంటావా, ఇక మళ్ళీ ఫినాలి కొట్టా ఆ రోజు. అప్పుడు అన్నారు నేను యాక్టింగ్ చేస్తున్నాను అది అన్నారు. అంతకుముందే నేను డైరెక్టర్కి అందరికీ ఈ యాంకరింగ్ చేసే చేతు వీళ్ళందరికీ చూపించాను నేను. వాళ్ళు చూసారు కూడా విత్ రిపోర్ట్స్. నాతో పాటు ఆపోజిట్ టీం అమ్మాయి నాతో హాస్పిటల్కి వచ్చింది. అప్పుడు నైట్లో అయింది, ఇంజూర్ అయింది నాకు నైట్లో. వాళ్ళ ఆపోజిట్ టీం అమ్మాయి నన్ను తీసుకెళ్ళింది. నేను అబద్ధం చెప్పిన అబద్ధం చెప్పదు కదా అన్నప్పుడు వాళ్ళ లేదు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని. బట్ ఫైనలీ అది కూడా విన్ అయ్యాం. ఆ 2-3 మ్యాచ్లు ఏముంటే ఆడేసా. చేతు మీకు అప్పటి నుంచి తెలుసు? చేతు నాకు అప్పుడు పెద్ద ఫ్యాన్. చేతు కాజల్ అంటే ఎక్కువ పిలిచేవాళ్ళు, రేసు గురం అని పిలిచి వాళ్ళే. నేను చేతుగా చేయించా. చేతు అని కాజల్ ఉంది. అయ్యో ఇప్పుడు నువ్వు ఆడపోతే ఎలాగా, అయ్యో పెద్ద ఇంజూరీ అయిందని ఇలా చూసుకున్నారు అనమాట ఇద్దరు. ఆ ఎక్స్రో అన్నీ ఉంటాయి కదా. అప్పుడు చేతు అన్నాడు లేదు తన అబద్ధం చెప్పట్లేదు, రిపోర్ట్స్ నేను చూసానని చెప్పి అన్నారు. అంటే ఒక ఆర్టిస్ట్ ఎవరో ఉంది చెయ్యిరిగింది అమ్మాయి ఎలాగా ఆడుతుందా అని. యాక్చువల్లీ నేను ఎక్కువ చేతుని యూజ్ చేయను, రైట్ హ్యాండ్ ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాను. లెగ్తో ఎక్కువ ఆడతా. బేసిక్గా ఏమంటే ఒకసారి స్పోర్ట్స్ అంత దూరం వెళ్ళొచ్చిన వాళ్ళు బ్రెయిన్తో గేమ్ ఆడేస్తారు. సింపుల్ అది. అదే కదా కెప్టెన్సీ అంటే. కెప్టెన్సీ అంటే ఏంటి? బ్రెయిన్తో ఆడించగలగాలి. మనం ఇంజూర్డ్ అయినా కూడా మనం ఆడుతున్నట్టు చుట్టూ ఉన్న ప్లేయర్స్ తోటి ఆడించాలి. దట్ ఈస్ కాల్డ్ కెప్టెన్సీ. సో దాని తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వచ్చేసారు. ఆల్మోస్ట్ 50+ సినిమాలు చేశారు. అందులో అల్లు అర్జున్ గారు లాంటి స్టార్స్తో సినిమాలు చేస్తున్నారు. దాన్ని కూడా ఎందుకు ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయారు మీరు? లేదు, నా డిజైనింగ్లో నేను బాగా ఉండే పీక్. నేను కాలేజ్లోనే స్టార్ట్ చేశాను. నేను కాలేజ్ చదువుతూ 5-6 సినిమాలు నా చేతిలో ఉంటాయండి. అంతకన్నా పీక్ ఏం వెళ్తామండి. నేను కాలేజ్ చదువుకుంటూ 5-6 సినిమాలు చేసేదాన్ని. అంటే మేబీ పబ్లిసిటీ నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు నేను ఇప్పుడు ఉంది ఇన్స్టా, ఫేస్బుక్. అప్పుడు కూడా ఫేస్బుక్ ఉంది. నేను పొద్దున్న లేగాలి ఫోటో పెట్టాలనేది నాకు ఉండదు, ఈ రోజుకి ఉండదు. మీరు నా ఇన్స్టా చూడండి, ఫేస్బుక్ చూడండి, ప్రతి డే నేను ఏదో వాంటెడ్లీ పెట్టాలనేది నాది ఉండదు. నాకు అసలు మైండ్ ఉండదు, నేను పెట్టను కూడా. అది మనం ఇప్పుడు ఏది రియాలిటీ ఉంది, ఏది నిజం ఉంది, దాన్ని ఆ మూమెంట్ నేను చేసుకుంటా. ఎప్పుడైనా సరే ఇన్స్టా ప్రతి ఒక్కళ్ళు ప్రతి డే ఒక పిక్ పోస్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అదేదైనా ఉంటే నేను చేస్తాను, ఒక్కొక్కసారి ఉన్నా కూడా చేయను. అంటే అలాని నెగిటివ్ కింద నేను చెప్పను. ఐఎమ్ నాట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు దాని పెద్ద పబ్లిసిటీ చేయాలని నాకు అనిపించదు అంతే. బట్ అది నేను చూసినది అదే. అది ఇప్పుడు కూడా నేను చేయొచ్చు. నేను సినిమా చేస్తానంటే ఇప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు డిజైనింగ్. సో దాన్ని కూడా వదిలేశారు? వదలలేదు. నేను నా స్టూడియో మెయింటైన్ చేస్తున్నాను కదా. అంటే అది టోటలీ క్రియేటివ్ జాబ్ బా. అంత ఈజీగా రెండు పెట్టలేను. ఇప్పుడు నేను యాక్టింగ్ అని చెన్నైకి వెళ్తున్నాను. నేను ఒక సినిమా తీసుకున్నప్పుడు టక్కున ఒక డ్రెస్ ప్రాబ్లం వస్తుందంటే నేను ఆన్ లొకేషన్ వెళ్ళాలి. ఒకవేళ నేను వెళ్ళలేదంటే నా ఇప్పుడున్న పేరు పోతుంది కదా. ఇప్పటి వరకు నాకు ఏ డైరెక్టర్ అయినా సరే శ్రీ కాస్ట్యూమ్ చూసుకుంటే ఆ కాస్ట్యూమ్ అనే డిపార్ట్మెంట్ని మర్చిపోతారు వాళ్ళు. నాకున్న పేరు అది. ఏ రోజు నా వల్ల ఇది పాడైంది లేదా ఈరోజు షూట్ 1 hour లేట్ అయిందనేది కూడా లేదు. ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ అబౌట్ డిజైనర్. అలా ఒక బడ్జెట్లో చేస్తుంది, బడ్జెట్ ఇస్తే క్రాస్ చేయదు. అండ్ తనుంటే అసలు ఏ డైరెక్టర్ నేను సినిమా డిజైనింగ్ చేస్తే డైరెక్టర్ కాస్ట్యూమ్ దగ్గర రారు. అంత బాగా ఇచ్చిన వర్క్ని నేను ఇప్పుడు హాఫ్గా చేయకూడదు, అవునా కదా. అంతే తప్ప నాకేదేం లేదు. కళ్ళు ఏది లేదనుకో నేను సినిమాలు చేసుకుంటా. నేను మధ్యలో కూడా చేశాను, ఒక 2-3 సినిమాలు ఫ్రెండ్స్ ఉంటే కూడా నేను చేశాను. సో వాట్ ఇస్ ద బెస్ట్ ఫిలిం మీకు బాగా డిజైనింగ్ చేసిన? చందమామ ఫిలిం. రీజన్? ఎందుకంటే హాఫ్ సారీస్కి అప్పటిదాకా ప్లెయిన్ వేశారు. ఆ టైంలోనే వర్క్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పటికీ అది నడుస్తుంది. ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్. కాజల్ గారికి ఇప్పుడు ఉన్న పేరు కూడా అదే, చందమామ కాజల్. నాకు ఇష్టమైన వర్క్ అది. అంటే నాకు దేశముదురు ఫస్ట్ అవకాశం నాకు. అండ్ చందమామ అనేది నాకు వర్క్ పరంగా ఈ రోజుకి స్టిల్ ఐ హ్యావ్ దట్ వర్క్. ఇంత బండిల్ వర్క్ ఉంటుంది. నేను ఏదైతే స్కెచ్ వేసానో అదే స్కెచ్ చందమామ సినిమాలో ఉంటుంది. ఈ రోజుకి నేను దాచిపెట్టేదాన్ని. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్లు అంటారు కదా. నాకు ఎందుకంటే నా చేయిలు ఇలా వేస్తే ఇక్కడ వంకర్లు వచ్చేసాయి వేళ్ళు. రెండోది నేను కాలేజ్కి వెళ్ళి రావాలి, 4 o'clock ఎవ్రీడే లేచి నేను లొకేషన్కి వెళ్ళి ఆ వర్క్ ఇచ్చి, అప్పుడు అతడు సెట్లో జరిగింది అది, ఆ వర్క్ ఇచ్చేసి మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కాస్ట్యూమ్ పని. ఎంత వర్క్ అంటే నేను ఆ సినిమాకి నేర్చుకున్నంతగా ఆ సినిమాకి నేను ఇలా అయిపోయినా సినిమాకి నిద్ర సరిపోయేది కాదు. నాకు కాలేజ్ వర్క్ కూడా ఉంటుంది కదా. నా మెయిన్ నాది కాలేజ్, అది కూడా నేను కంప్లీట్ చేసుకోవాలి. అయిన తర్వాత అసలు చాలా హార్డ్ వర్క్ చేశాను దానికి. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయంకి వచ్చేసి సినిమాలు స్టార్ట్ చేయాలి అని థాట్ ఎందుకు వచ్చింది మీకు? ఏది డిజైనింగ్ మళ్ళీ కంప్లీట్ మూవీస్లో యాక్ట్ చేయాలి? యాక్టింగ్ నాకు థాట్ రాలేదు. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్, యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. కానీ స్టార్టింగ్లో ఉండేది ఎలాగో డిజైనర్గా ఫుల్ బిజీ ఉన్నాం. నేను డిజైనింగ్ చేసేటప్పుడు ఏ క్షణం నేను ఖాళీ లేను. నేను ఫుడ్ కూడా తింటూ కార్లో బాక్స్ పెట్టుకుని తింటూ వెళ్ళేదాన్ని నేను.
అంటే జనరల్ నేను లొకేషన్లో తినను ఎక్కువ ఫుడ్, నా ఫుడ్ నేను క్యారీ చేస్తా. అలాంటప్పుడు కార్ ఎక్కంగానే డ్రైవర్ ఉండేవాడు, నడుపుతూ ఉండేవాడు, నేను తింటా వెళ్ళేదాన్ని. అంత టైం లేని టైం నేను చూసా డిజైనింగ్కి. అంటే ఫుడ్ తినే టైం కూడా నాకు ఉండేది కాదు. అండ్ రెండోది యాక్టింగ్ అనేది కోవిడ్ టైంలో అంతకుముందు ఉండేది, కానీ నేను ఎప్పుడు పెద్ద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు అబ్బా యాక్టింగ్ మీద. చేయాలంటే ఎవరన్నా అడిగితే ఒక క్యారెక్టర్ ఇస్తే చేసేవాడుగా, నేను అన్ని సినిమాలు చేసేటప్పుడు వాడు ఎప్పుడు చేసేదాన్ని కాదు. కానీ తేజ గారు మాత్రం ఎవరన్నా డబ్బింగ్కి ఎవరన్నా రాలేదనుకో నాతో డబ్బింగ్ చెప్పించేవాడు. ఎవరైనా జూనియర్ ఆర్టిస్టులు మిస్ అయ్యారో లేకపోతే ఇంకెవరన్నా మిస్ అయ్యారనుకో వాళ్ళది చెప్పించేసేవాడు. అలా ఆయన మాత్రం బాగానే మూవీస్కి అవసరమైనప్పుడల్లా వాడేవాడు అనమాట. ఇది డబ్బింగ్ విషయంలో కానీ ఏదన్నా సెలబ్రిటీ సీన్స్ ఉంటే మనకు కనిపించినవి ఉంటాయి కదా వెనక్కి, అవి ఎందుకు నేనే రాజు నేనే మంత్రిలో కాజల్ డూప్ అంతా నేను చేశాను. ఆమె చచ్చిపోయే సీన్ దగ్గర నుంచి అన్నీ నేనే. ఆ కర్నూలు ఎండ్లో మొత్తం ఇక 7లో పడుకోమంటే అలాగే రాణా గారితో డూప్, ఆమె డేట్స్ ఏమో ఖాళీ లేవు అప్పుడు, కాజల్ డూప్ అన్ని నేను చేశా. నేనే రాజు నేనే మంత్రి అట్లా అన్నీ నేను అది ఎందుకంటే కర్నూలులో జరిగింది. నాతో పాటు ఆర్టిస్టులు చాలా మంది ఉండే ఆ రోజు, ఎందుకంటే ఆమె రాలేదు బట్ డూపే కదా కనిపించదు. ఎలాగో చచ్చిపోయినప్పుడు ఇది కప్పేస్తారు, బ్యాక్ షాట్స్ లాంగ్ షాట్స్ ఈజీ కదా, గడపేసి మేకప్ అంతా ఇలా పడిపోయినట్టు అవి వేసి చేశారు. అలాంటివి చేసేదాన్ని. అండ్ కంప్లీట్ ఫస్ట్ ఫిల్మ్ అంటే నేకడే కదా? కంప్లీట్ అంటే నేను అంతకుముందు ఒక సినిమా చేశాను బా, అదే డిజైనర్ వలయం అని చెప్పి ఒక సినిమా చేశా. అందులో హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్, అది మా స్టూడియోలో చేశారు షూట్. ఆ రోజు అమ్మాయి ఎవరో మిస్ అయింది, నన్ను పెట్టేశారు. అది కూడా కీ క్యారెక్టర్, సినిమా థియేటర్కి వెళ్ళదు. అందులో చాలా మంది కూడా అది కూడా చూసి అడిగారు నువ్వు అందులో చేసావు కదా అని. అంటే ఒక ఆర్టిస్ట్ మిస్ అయితే నేను చేయాల్సి వచ్చింది. కానీ ఇంట్రెస్ట్ తో ఫస్ట్ సినిమా అంటే అదే. కానీ ఎందుకు ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పటికి చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? ఓకే చేసినందుకు హ్యాపీగానే? లేదు, నాకు రిగ్రెట్ ఉండదు. నేను తెలిసే చేస్తా. వితౌట్ మై కన్సర్న్ నేను ఏది చేయను కదా. నాకు కాన్సెన్స్ లో అంటే ఒక మతి కరెక్ట్గా ఉండే చేస్తాను కదా. అంటే బట్ ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా సినిమా చేయాలన్నప్పుడు. ఆర్జీవి గారు లాంటి డైరెక్టర్స్ లేదు లేదు, అది ఎలా అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జీవి గారితోనే సినిమా చేయాలని, కానీ ఇది కానీ నాకు ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. దట్ మీన్స్ అలాగే నేను నెగిటివ్ కాదు ఆయనకి. అందరూ నేను అప్పుడు దాకా ఒక డిజైనర్ దానిలోనే ఉన్నాను. నేను యాక్టివ్ మైండ్లో నేను లేను. నన్ను ఆ మూవీ అప్పుడు పిలిచినప్పుడు కూడా కోవిడ్ లాక్డౌన్లో ఉన్నాం, మనం బయటకు వస్తే చాలు అనే మైండ్ సెట్లో ఉన్నాం. బికాజ్ ఆ సినిమాకి కూడా నేను చెప్తున్నా వెరీ బ్యాడ్ మైండ్ సెట్లో ఉన్నాం అందరం, రైట్? డిప్రెషన్ అప్పటికే 1 year దాటేసింది మనం లోపల ఉండి అయిన తర్వాత నాకు పిలిచారు, అలాగే సినిమా ఉంది ఆర్జీవి గారిది, మీరు రావాలండి అంటే నేను ఏమనుకుంటా, డిజైనింగ్ అనుకుంటానా యాక్టింగ్ అనుకుంటానా? డిజైనింగ్ ఆబ్వియస్లీ అలాగే వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఎవరైనా సినిమా నేరేట్ చేస్తారు. ఎనీ టెక్నీషియన్కి ముందు మేజర్ టెక్నీషియన్స్కి సినిమా నేరేట్ చేస్తారు. చేసిన తర్వాత నువ్వు యాక్ట్ చేయాలి ఇందులో అన్నారు. 10 నిమిషాలే చెప్పారు నాకు, నువ్వు యాక్ట్ చేయాలి చేస్తావా అన్నారు. చేస్తా సార్ ఏదైతే ఏముంది అన్న, ఇలాగే అన్నా నేను, ఏదైతే ఏముంది చేస్తా సార్ అన్న. అంత డీటెయిలింగ్ అంటే కూడా మనకేం లేదు, చేస్తాను రేపు వెళ్ళిపోదామా షూట్కి అంటే ఎల్లుండి వెళ్దాం సార్ అన్న, అంతే. అసలు స్క్రిప్ట్ కానీ ఏం లేదు, ఏం లేదు, అంతే. అదే జరిగింది. ఏం లేక స్టార్టింగ్ పిలిచినప్పుడు బోల్డ్ సీన్స్ చేయాలి అన్నప్పుడు మీకేమి అంటే నాకు ఆయన ఏం చెప్పారంటే బోల్డ్ అన్నప్పుడు నాకేమంటే నువ్వు యూ కెన్ బేర్ అంటే ఆయన కబడ్డీ అన్ని చూసారుగా, నువ్వు షార్ట్లు వేసుకుంటావు కదా అలాగే షార్ట్ వేసుకో, నీకు ఎక్కడైనా అన్కంఫర్టబుల్గా ఉంటే నాకు చెప్పు అన్నారు. నేను ఆయన ఇచ్చారు షార్ట్ వేసుకొని, నేను అంటే సారీసే ఎక్కువ ఉంటాయి బట్ కొన్ని సీన్స్ ఏమైనా ఉన్నప్పుడు షార్ట్ ఉంటుంది, షార్ట్ వేసుకో అని అన్నారు. నేను షార్ట్ వేసుకుని చేశాను. అండ్ క్లీవేజ్ అదంతా అన్నప్పుడు ఎక్కడ మీరు నో చెప్పడం కానీ అవసరం అంటే ఇప్పుడు ఆయన కెమెరా ఇప్పుడు ఇక్కడ పెట్టాడు, ఇప్పుడు నన్ను ఏ యాంగిల్లో తీస్తుండే నాకు తెలియదుగా. ఓకే ఓకే, షూట్ ఎలా జరుగుతుందో తెలియదు, ఆయన ఏం చెప్తాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆర్టిస్ట్కి డైరెక్టర్, ఇప్పుడు మీరు నాకు డైరెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఈ సీన్ చేయనప్పుడు మనం అన్ని చూడం, బట్ ఆయన కెమెరా ఏ యాంగిల్లో పెడుతుందో అనేది కూడా నేను చూడను. ఇప్పుడు అది నాది ప్రొఫైల్లో ఉందా, ఫుల్లో ఉందా, మిడ్లో ఉందా, ఆఫ్లో ఉందా కూడా నాకు తెలియదు. కెమెరా పెట్టుకుంటే నేను మీతో మాట్లాడుతున్నాను లైక్ దట్. అది మనం వన్స్ ఆ మూవీ ఒకటి నేను కమిట్ అయ్యి నేను చేస్తానప్పుడు మన దేనిలోనూ కెలగకూడదు. నువ్వు ఈ కెమెరా ఇలా ఎందుకు పెట్టావు, నువ్వు అలా పెట్టావు. అండ్ రెండోది నేను ఎప్పుడూ అసలు చూడలేదు అది. నాకు అది అయిపోయిన తర్వాత ఒకసారి నాకు చూపించారు, అప్పుడు నేను అనుకున్నాను ఎన్ని తీసారా అనుకున్నాను నేను. అంటే దట్ మీన్స్ ఎందుకంటే నేను పడుకున్నాను ఇలా ఉన్నాను, కెమెరా తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టినప్పుడు నాకు ఏం తెలుస్తుంది అది అలా ఎందుకంటే ఇప్పుడు నేను అది బ్లేమ్ చేయడానికి కూడా నేను అన్నాను. నా కాన్సెన్స్ నేను మైండ్ బాగానే ఉండే నేను చేశాను అంటప్పుడు బ్లేమ్ చేయకూడదు. బట్ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ అవంతా
ఏం లేవా? నాకు అప్పుడు అసలు తెలియదు కదా. తర్వాత ఏం లేదు, నేను చేశాను అది. తర్వాత మా ఫాదర్ చూడలేదు, మా మదర్ని చూడమన్నా, నేను కూడా చూడలేదు. ఎందుకంటే నేను ఎక్కడప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నా రిలీజ్ అయినప్పుడు. ఇప్పటికీ ఆ ఫిలిం మీరు చూడలేదు? నేను చూడలే, మా అమ్మ చూసింది. ఆమెను అడిగా ఎలా ఉంది మా అన్న, అంతేం లేదు మా ఇప్పుడు ఎన్ని సినిమాలు చూడట్లేదు అలాగా అన్నారు. అంతే, ఇంకా నేనేం మాట్లాడలే. దాని మీద డిస్కషన్ కూడా లేదు ఇంకా. అది అయిపోయింది. దాని తర్వాత ఏదో నా ఇంటర్వ్యూలో నా పనిలో నేను ఉన్నాను. ఆ తర్వాత ఇంకొక 2 సినిమాలు చేశాను. ఆర్పి గారితో ఒకటి చేశాను, ఇట్స్ అ ఫ్యామిలీ స్టోరీ, థ్రిల్లర్ కైండ్ ఆఫ్. ఇంకోటి సైకో థ్రిల్లర్ చేశాను, అంతే. అలా ఇంకేం లేదు దాని మీద. ఎప్పుడు మా ఇంట్లో అంత డిస్కషన్ ఉండదు. అండ్ దాని తర్వాత వచ్చిన బిగ్ బాస్ ఆపర్చునిటీ కూడా ఆర్జీవి గారి వల్ల వచ్చింది అని ఒక రూమర్ ఉంది. ఆర్జీవి గారి వల్ల. ఇప్పుడు ఒక కంటెంట్, ఒక తెలిసిన ఫేమ్ ఉన్న అమ్మాయో లేదా ఏ విధంగా పాపులర్ అయిన అమ్మాయి కావాలి కదా. అలా అయినప్పుడు నాకేమి ఆర్జీవి గారి వల్ల వచ్చింది అలా ఏం లేదండి. నాకు ఇంకా ముగ్గురు, నేను ఆశు ఇంకెవరో ముగ్గురు వెళ్తే కూడా ఆయన నాకు సపోర్ట్ చేశారు. బయట నాకు లోపల ఉన్నాను, నాకు తెలియదు కదా అని అన్నారు. లేదు, బికాస్ వీ హ్యావ్ గుడ్ టర్మ్స్, అంతే. నేను బాగానే మాట్లాడేవాళ్ళు, ఇప్పటికీ ఏదైనా అవసరం నేను చేస్తే మాట్లాడతారు, అంతే. అలానే ఓవర్ లిమిట్స్ దాటేసిపోను నేను. సో బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బిగ్ బాస్ లోపల ఏం తెలియదబ్బా. అంటే మీరు ఎందుకంటే అన్నట్టు ఒక స్పోర్ట్స్ ప్లేయర్కి మైండ్ గేమ్ చాలా ఇంపార్టెంట్. మైండ్తోనే గేమ్ ఆడాలి వాళ్ళు. స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్ తీసుకున్నా మైండ్ గేమే ఇంపార్టెంట్. అంత మైండ్ గేమ్ ఉండి, అంత స్పోర్ట్స్లో ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉండి బిగ్ బాస్ హౌస్లో ఎందుకు 3rd weekలోనే బయటకు వచ్చేయాల్సి వచ్చింది? ఇప్పుడు రియాలిటీ చూసుకుంటే నేను ఏదైనా ఇప్పుడున్న 2 వారాలని ఏదైనా చాలా టఫ్ ఇచ్చాను. మీరు చూడండి, మళ్ళీ ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వాలా, ఏ వేలో కాంప్రమైజ్ అవ్వాలా, అవునా కదా. అంటే మైండ్ గేమ్ కంటే అగ్రెసివ్నెస్ ఎక్కువ కనిపించింది నాకు. అక్కడ అగ్రెసివ్ లేనందుకు నేను బయటకు వచ్చా, నా కోపం లేనందుకు నేను బయటకు వచ్చానేమో అనుకున్నా. ఎందుకంటే అందరూ బయటకు వచ్చిన తర్వాత, లేదు నువ్వు అక్కడ అరియాని నిన్ను బ్యాక్ నుంచి ఇలా తోసినప్పుడు నువ్వు గట్టిగా అరవాలి అమ్మాయి మీద, నువ్వు అమ్మాయిని కొట్టాలి, అది ఇది అన్నారు. నేను ఎక్స్క్యూజ్ చేశాను అమ్మాయిని. అదే మనం మైనస్ ఏమో అనుకున్నాను, అంటే అతి మంచితనమే మైనస్ ఏమో అనుకున్నాను నేను. ఎందుకంటే నాకు అమ్మాయి నన్ను బ్యాక్ నుంచి వచ్చి తోసేస్తే నేను పడిపోయాను. నేను అది చేయకూడదు. అప్పుడు నిజంగా నేను చాలా పెయిన్ కూడా వచ్చింది నాకు. మరి అది ఉన్నప్పుడు నేను ఆమెతో గొడవ పెట్టుకోవాలి అన్నారు. మనకి రియల్ లైఫ్లో అంత గొడవ అంత పెట్టుకొని ఉన్నప్పుడు మనకి ఎలా వస్తుంది? అది నేచర్గా బై నేచర్ రాదు కదా. సో అది ఓహో అనుకున్నాను. నేను బయటకు వచ్చిన తర్వాత అన్నారు, మీరు నువ్వు అమ్మాయిని ఎక్స్క్యూజ్ చేయకూడా ఉండాలి, ఎప్పుడైనా బిగ్ బాస్కి గట్టిగా గొడవ పెట్టుకునేవాళ్ళు, నెగిటివ్గా మాట్లాడేవాళ్ళే కావాలి అన్నారు. అంత నెగిటివ్ నేను చూడలేనులే అన్న, అంతే. నేను ఏదైనా అంత సీరియస్గా తీసేసుకుని చేసేయాలని అనుకున్నాను. బట్ స్పోర్ట్స్ అంటారా, ఏదైనా సరే నేనున్నప్పుడు ఏదైనా సరే ప్రతి దానిలో నేను ఉండేదాన్ని. బట్ ఓన్లీ కెమెరా దగ్గరికి వెళ్ళి నేను యాక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. చాలామంది చేసేవాళ్ళు అక్కడ ఏమి చేయకుండా కెమెరా దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత అంటే ఎక్స్పీరియన్స్, సీ దేర్ ఈస్ ద మెంటాలిటీ. మనము యాక్ట్ చేయాలి, ఇక్కడ ఇలా ఉంటే ఇలా వస్తుంది, ఇలా ఉంటే అలా వస్తుంది అనే దానిలో అవసరం లేదు కదా. ఎంత అవసరం అంతే ఉండాలబ్బా. ఉంటే ఇంకో 2 weeks ఎక్స్ట్రా ఉంటాము, కానీ 2 weeks ఎక్స్ట్రా ఉంటామేమో. నేను ఎప్పుడు ఎక్కడ బ్యాక్ పిచ్చింగ్ చేయలా. నేను ఉన్నందరూ మీకు తెలుసు, ఆన్ స్టేజ్ మీద నేను అడిగాను నాగార్జున గారిని ఎందుకు తీసుకొచ్చాను. ఎందుకంటే దెర్ ఈస్ నో మిస్టేక్ మై సైడ్. అండ్ నేను ఎఫర్ట్ పెట్టా అన్ని విషయాల్లో. మీకు గుర్తుందో లేదు, నేను స్టేజ్ మీద అడిగా. ఈ రోజు వరకు ఎవరు క్వశ్చన్ కూడా చేయలేదు అలాగా. ఎందుకంటే ఐ హ్యావ్ దట్ గట్స్ అండ్ బికాస్ ఐ నో అబౌట్ దట్ లోపల ఏం జరిగింది అనేది. ఏమి కూర్చోకుండా సోఫాలో కూర్చున్న వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళు కిచెన్ వర్క్ చేయలేదు, లేదంటే బయట వర్క్ చేయలేదు, స్పోర్ట్స్లో కూడా ఎక్కడో పార్టిసిపేట్ చేయలేదు. నేను ఫస్ట్ వీక్లో ఉన్న, సెకండ్ క్యాప్టెన్సీ దానికి నేను వెళ్ళా, అవునా కదా. వెళ్ళినప్పుడు ఎలా తీసిస్తారు? దమ్ముగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు అందులో. మరి యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారు? అదే క్వశ్చన్ వేసాను నేను. అంటే ఓన్లీ పనులు చేస్తేనో లేదంటే అట్లా ఉంటేనో షో కాదు కదా. జనానికి నచ్చేలా మనం ఏదో చేస్తూ ఉంటాం. ఏం చేయాలి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చెప్పాలా? ఏమో మేబీ వాటి వల్ల ఆ ఇష్యూస్. అంటే నేను అనేది ఏంటంటే, ఒకళ్ళు కూర్చుని రొమాంటిక్ పక్కన కూర్చుని ఇలా చేతులు ఇలా నలుపుకుంటూ, లేకపోతే ఇంకోటి అది కావాలా జనాలకి? హానెస్ట్గా ఉన్నది కావాలి. నేను హానెస్ట్గా ఉన్నా. అలాగని చెప్పేసి జనాలు ఓటు వేస్తే బయటకు వచ్చేది అక్కడ కాదు, వాళ్ళ ఇష్టం. ఇట్స్ ఎ టీమ్. వాళ్ళకి ఏం నచ్చితే అది ఉంచుతారు. అదే నాకు తెలిసినంతవరకు. కానీ దాని తర్వాత ఇప్పుడు ఎన్ని సీజన్స్ చూసినా కూడా బయటకు వచ్చాక ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు. నార్మల్ జనరల్గా సీజన్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ అందరూ బ్యాచెస్గా ఫామ్ అయిపోయి తర్వాత ఈవెంట్స్కో, తర్వాత ఏమైనా గెట్ టుగెదర్స్ ఏదో ప్లాన్ చేస్తుంటారు. మీ సీజన్ నుంచి అవి ఏం జరగలేదు. ఒకవేళ కలిసినా కూడా కొంతమంది కలుస్తున్నారు. శ్రీరాపాక్ అనే పర్సన్ ఎక్కడ వాళ్ళతో మింగిల్ అవ్వలేకపోతున్నారు, ఎందుకు? లేదా నేను నిన్ను కూడా ఆశుతో మాట్లాడా. మనము ఏదన్నా మాట్లాడు, ఇప్పుడు మీకు ఇందాక అదే చెప్పా, సోషల్ మీడియాకి పెట్టేసే జనం వేరు, రియల్గా మెయింటైన్ చేసే వాళ్ళు లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎప్పుడూ మాట్లాడతాం. మీరు అన్న చైతు ఉన్నాడు, ఓకే, మహేష్ ఉన్నాడు,
తర్వాత అశు నిన్న మాట్లాడాను నేను, అశుతో మాట్లాడతాను నేను. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇప్పుడు చాలా మందికి తెలుసా అశు నేను మాట్లాడుకుంటాం, లేకపోతే మహేంద్ర మాట్లాడుకుంటాం, మహేష్ కూడా ఇద్దరం కలిపి ఒక జిమ్ చేస్తాము. ఓకే, అది ఎందుకు ఇప్పుడు చేతు ఏదైనా ఉంటే చేతు నాకు ఇద్దరం మాట్లాడుకుంటాము. ఎందుకు మనం ప్రతిదీ బయట చెప్పేయాల్సిన అవసరం లేదు కదా. మనంటూ ఓన్ లైఫ్ ఒకటి ఉంటుంది కదా. నువ్వు తుమ్మిన తగిన కూడా సోషల్ మీడియాలో పెట్టాలా? బట్ వన్స్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మనమంటూ ఆడియన్స్ తెలిస్తేనే కదా వాళ్ళు కూడా మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు కలిసి అన్ని పెట్టాలని రూల్ లేదని నా వే అది. నేను ప్రతి ఒక్కరిని నేను ఏమంటారు మనం బ్లేమ్ చేయట్లేదు. నేను నాకు అంత ఇష్టం ఉండదు అంతే. దట్స్ మై పర్సనల్ లైఫ్ అనుకుంటా నేను. అంటే మీరు ఇప్పటికీ క్లోజ్గా ఉన్న ఆ ఐదుగురు ఎవరు? ఇప్పుడు నేను పేర్లు చెప్పాలి. చైతు, మహేష్ విట్ట, మహేష్ ఉన్నాడు, చైతు ఉన్నాడు, తర్వాత అశు ఉంది, తర్వాత మధ్యలో నేను శ్రవంతి 2-3 ఈవెంట్లు కూడా చేసాం. శ్రవంతి, తర్వాత ఎక్కువ మాట్లాడేది వీళ్ళే ఎక్కువ అంటే నలుగురితో. మహేష్ నేను ఎక్కువ జిమ్ లో కలుస్తాము, మాట్లాడుకుంటాము, చాలాసేపు మాట్లాడుకుంటాము అంతే. సో మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఉంటే మళ్ళీ వెళ్తారా బిగ్ బాస్ కి? సారీ తెలీదు. నోనా తెలీదా? నో, ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు మూవీస్ లో చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను తమిళ్లో చెన్నై వెళ్ళాలి, నా పని నాకుంది. ఇట్స్ ఎ బిగ్ దీస్ థింగ్. ఇప్పుడు మనం ఇక్కడ వస్తాము చేస్తాము తెలియదు, వెళ్ళామా లేకపోతే దానికి ఏంటి అన్నీ నాకు పెద్ద ఫోకస్ పెట్టే అంత దాని మీద నేను లేను. నా వర్క్ పరంగా నేను ఐ కమిటెడ్ మూవీస్. నేను మూవీస్ మీదే ఆల్మోస్ట్ ఇంకొక హిందీ మూవీ మీద కూడా ప్లానింగ్ ఉంది, అంటే అది ఉంది నేను వెళ్ళాలి. సో దట్ నాది థాట్ ఈస్ బిగ్ ఉంది. మళ్ళీ ఎందుకు ఇవన్నీ అనేది నా థాట్. అలాగే నెగిటివ్ ఏమీ లేదు. అది ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ టైమ్ డెఫినెట్లీ ఐల్ గో. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ అయిన తర్వాత బిగ్ బాస్ వల్ల చాలా ఫేమ్ వచ్చింది, బిగ్ బాస్ మా అందరికి ప్లస్ అయిందని చెప్తూ ఉంటారు. సో మీకు బిగ్ బాస్ అనేది ఫేమ్ని తీసుకొచ్చిందా? మీకు ఒక పాజిటివ్ అయిందా? ఫినాన్షియల్గా ఏమన్నా స్టేబుల్ అయ్యారు? లేదు, బిగ్ బాస్ అనేది అక్కడ వాళ్ళు ఇచ్చే మనీ వరకే. తర్వాత నేను దేనికి వెళ్ళలేదు, దేనికి సార్ అక్కడ ఏమి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు స్టార్ మా అయినా ఏదైనా సరే వాళ్ళకి బాగా క్లోజ్గా ప్రతిరోజు ర్యాప్ ఉన్న వాళ్ళతోనే అన్ని అది అవుతుందేమో నాకు తెలీదు. ఐ మీన్ టోటలీ సినిమా, టీవీ కన్నా కూడా సినిమాకి ఎక్కువ నేను. అండ్ దానివల్ల నాకు ముందు ఫేమ్ రాలి, అంతకు ముందే నాకు ఫేమ్ ఉంది, రైట్. ఎక్కువ మంది వరల్డ్ వైజ్గా చెప్తున్నాను, నేను ఇండియా వైజ్గా చెప్తున్నాను. నేను ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కూడా నాకు ఎక్కువ మంది నాకు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు కూడా నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పా, దే కాల్ ఆర్జీవీ హీరోయిన్. నాకు అలా పిలుస్తారు, ఏ శ్రీరపక్క ఆర్జీవీ హీరోయిన్ అని వచ్చి నాతో మాట్లాడిన లేడీస్ జెంట్స్ చాలా మంది ఉన్నారు అవుట్ ఆఫ్ కంట్రీ. నేను చెప్తున్నా, నేను ఇక్కడ గురించి నేను మాట్లాడలే. సో అలా అంటే ఆ ఫేమ్ ఓన్లీ ఆర్జీవీ గారి త్రూ ఉన్నదే ఇంకా ఉంది కదా. అంతకుముందే నాకు అది వచ్చింది. బికాజ్ కోవిడ్లో నేను తెలియని మనిషి అంటే ఎవరు లేరు. ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్? సో అది ఫేమ్ ఆల్రెడీ వచ్చేసింది. బిగ్ బాస్ అందరూ చూడొచ్చు. అప్పుడైతే ప్రతి ఒక్క తెలుగు తమిళ అన్ని ఇండస్ట్రీ వాళ్ళు చూసారు. సో నేను దాని మించి నాకు దీనివల్లనే నాకు ఫేమ్ వచ్చిందని నేను ఎప్పుడు అనుకోలేదు. అలా మీద ఉంది, ఉన్న దానిలో ఇది కూడా ఒకటి యాడ్ అయింది. కానీ వచ్చిన ఫేమ్ నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఒకవేళ ఆర్జీవీ గారి సినిమా తర్వాత మీరు కంటిన్యూస్గా సినిమాలు చేస్తుంటే మేబీ జనాలు ఇంకా రికగ్నైజ్ చేసి ఇంకా ఎక్కువ మీతో టచ్లో ఉండి మిమ్మల్ని మేము చూస్తూ ఉండేవాళ్ళం. మేము ఆఫ్టర్ ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత నేను చేశాను, ఒక 3 సినిమాలు చేస్తే మరి అది ఆల్ రిలీజ్ చేసుకోవాలి. అలాంటి ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు, మరి ఆయన సినిమా చేశాను నేను. రిలీజ్ అనేది మన చేతిలో ఉండదు, వాళ్ళ చేతిలో ఉంటుంది. అది కాకుండా మధ్యలో నేను ఒక 1 ఇయర్ నేను బ్రేక్ నా పర్సనల్ దాని మీద నేను వెళ్ళా, అది పొలిటికల్కి. సో ఐ మీన్ ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన నేను దూరం ఉన్నా. అది కూడా ఫేమే అనుకోవాలి. మరి పొలిటికల్గా కూడా నేను వెళ్ళాను కదా, అది కూడా వచ్చినాయి కదా. ఆడియన్స్కి నేను దూరం లేను, పొలిటికల్గా కూడా దగ్గరగానే ఉన్నాను కదా. లాస్ట్ 1 ఇయర్ అంతా పొలిటికల్లో ఉన్నాను కదా, అవి కూడా వచ్చినాయి కదా. సో ఇప్పుడు లీడ్ రోల్స్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయారా, లేదంటే ఏ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉంటే చేద్దాం అని ఫిక్స్? ఏ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు చేస్తున్న 3 లీడే. దీని తర్వాత ఏ క్యారెక్టర్ వస్తే మీరు చేయడం రెడీ? ఈ పాయింట్ వల్లే ఇది సినిమా నడుస్తుంది అన్న క్యారెక్టర్ నాకు వస్తే అది 1 మినిట్ ఉన్నా కూడా నేను చేస్తాను. మళ్ళీ నేకల్ లాంటి రోల్స్ వచ్చి ఒకవేళ ఆర్జీవీ గారు డైరెక్టర్ కాకుండా వేరే డైరెక్టర్ అయితే చేయరు. ఇన్కేస్ ఆర్జీవీ గారు అయితే మళ్ళీ ఇంకో సినిమా ఏమైనా చేస్తే అలాంటి చేయను. ఇంకా అలాంటి చేయను, దాని పక్కన పెట్టేసినట్టే. ఒకసారి చేసిన 2సారి అవసరం. ఓకే, సో కమింగ్ టు మరణం, సో రిలీజ్ కాబోతుంది, రెడీగా ఉంది. సో ఈ ఫిలిం గురించి ఏం చెప్తారు? ఇది ఒక డ్రీమ్ ట్రావెలింగ్, అబౌట్ టు డ్రీమ్ ట్రావెలింగ్. సో ఇందులో ఏమంటే 2 వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది నాది. ఒకటి లైక్ ఒక ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీలో నా వేరియేషన్ 2 విధాలుగా నన్ను చూడొచ్చు, ఎస్పెషల్లీ క్లైమాక్స్. సో దట్ ఈ సినిమాలో నేను యాక్టింగ్ బేస్డ్ ఎక్కువ ఉంది, ఎక్కడ ఏమి వల్గారిటీ ఉండదు. తర్వాత అబ్బా ఈ సినిమా ఎందుకు వచ్చా అన్న ఫీలింగ్ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే ఫిలిం మరణం అంటే. అండ్ నాకు ఎస్పెషల్లీ నేను ఏంటంటే నాకు యాక్టింగ్ బేస్ ఎక్కువ ఉన్నది. అంటే మాకు టీజర్ చూసినప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్, ఒక హారర్ కాన్సెప్ట్, ఈ 2 అర్థం కాలేదు. ఏ జోనర్ లో ఇది ఇట్స్ ఏ హారర్, క్రైమ్ హారర్ థ్రిల్లర్.
క్రైమ్ అంటే ఇంకా కైండ్ ఆఫ్ హర్రర్ ఫిల్మ్ ఎలా చూస్తామో అలాగే డిఫరెంట్ జోనర్ అంతే. ఏదో దెయ్యం అయిపోయి ఒక దెయ్యం ఇక్కడ ఉండి నడిపించేది అలా ఉండదు. చాలా క్రైమ్ థ్రిల్లర్స్ కానీ హారర్ సబ్జెక్ట్స్ కానీ చూసాము. వాటికి ఈ మరణం ఫిలింకి వాట్ ఇస్ ద డిఫరెన్స్ మాకు చూపించు. ఇప్పుడు మీకు అదే చెప్పాను కదా, అప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఒక దెయ్యం ఒక దానిలో వెళ్ళిపోయి ఆ ట్రావెల్ చేస్తూ ఉంటుంది, అంటే ఇందులోంచి ఇలాగెళ్ళాలి, ఈ దెయ్యం నడిపిస్తుంది అంటది. ఇది అలా కాదు, అబౌట్ టు డ్రీమ్ ట్రావెలింగ్. నా డ్రీమ్లో మీరు వస్తారు, మీ డ్రీమ్లో నేను వస్తాను, అందులోంచి ట్రావెల్ అయ్యేది. ఓకే, ఇలాంటి డ్రీమ్ ఫిలిం రీసెంట్గా ఏదో సినిమా చూసాను నేను, కన్నప్పన సంథింగ్ ఏదో తమిళ్ ఫిలిం. ఎలా ఉంటుంది? సేమ్ ఇలాగే డ్రీమ్లో కళలో జరిగేది నిజంగా జరిగిద్ది, అందులో అక్కడ దెబ్బ తగిలినా మనోడికి రియల్ లైఫ్లో లేదు, అలా లేదు. అందులో అంటే నేను అంటే ఒక డ్రీమ్లో ఎలా ట్రావెల్ అవుతుంది, ఏం జరుగుతుంది, అది నేను రివీల్ చేయకూడదు స్టోరీని. ఇట్స్ ఎ డ్రీమ్ ట్రావెలింగ్. అందుకని నేను చెప్పాను అబౌట్ డ్రీమ్ ట్రావెలింగ్. ఎందుకంటే మనం రివీల్ చేస్తే మళ్ళీ ఎవరైనా చూడాలి కదా, ఏంటి ఆ కళ్ళలో ఏం జరుగుతుంది, కళ్ళ నుంచి ఏమవుతుంది అనేది. అనేది తప్ప కళ్ళలో జరిగేది బయట జరుగుద్ది అనేది కాదు, అది ఉండదు, ఆ కాన్సెప్ట్ కాదు. మొత్తం డ్రీమ్లోనే జరిగే స్టోరీ. అందులో ఒక పాయింట్ అది, అందులో అది ఉంటుంది. రియల్గా వీళ్ళు వెళ్ళే దారి వెళ్ళుకుంటుంది అలా. సో ఈ సబ్జెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద కన్విన్సింగ్ పాయింట్ ఈ స్క్రిప్ట్ ఓకే చేయడానికి? నాకు క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. ఓన్లీ క్లైమాక్స్ చూసి ఓకే చేస్తారా? అంటే ఆ లాస్ట్ ఫస్ట్ నుంచి వచ్చి అక్కడ స్టాప్ అయ్యి అనుకునేది ఉంటుంది అక్కడ. సో దట్ అంటే ఫస్ట్ నుంచి కూర్చోబెట్టారు కదా ఆడియన్స్ క్లైమాక్స్? లేదు, ఫస్ట్ నుంచి కూర్చుంటారు. నేనే కాదు కదా, ఇంకో 4-5 ఆర్టిస్టులు కూడా ఉంటారు కదా. అలాగే హీరో ఉన్నాడు, హీరో ట్రావెలింగ్ వేరే ఉంటుంది. సో ఆబ్వియస్లీ కదా, నా యాక్టింగ్ వరకు మీరు అడిగారు, ఆ యాక్టింగ్లోనే నేను చెప్పాను. నేను అంటే ఫస్ట్ నుంచి అబ్బా ఇలా ఉందా అనేటప్పటికి, అంటే నాకు క్లైమాక్స్ చెప్పినప్పుడు నేనే షాక్ అయ్యాను. అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయరు, అదే క్లైమాక్స్. ఎవరు డైరెక్టర్ దీనికి? సాగర్ శైలేష్. అంతకుముందు ఏం చేశారు ఆయన 4-5 సినిమాలు చేశాడు, రహస్యం 1, 4, 3, ఇంకేమో మూవీస్ 4 మూవీలు అబౌవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దీంతో పాటు ఇంకొక 2 సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయని, ఈ గ్యాప్ లో అవి కూడా చేశారు. ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. ఎక్స్పీరియన్స్. ఎలా వచ్చింది అవుట్పుట్? అంటే చెప్పడం ఒకలా, చెప్పి సినిమాలు ఒకలా తీయడం మనం చూస్తూ ఉంటాము. సో చెప్పిన దానికి సినిమా అవుట్పుట్ వచ్చిన దానికి నేను ఇంత చెప్పట్లేదు, ఇంతే చెప్తున్నాను, ఇంతలో ఇంత ఉంటుంది. ఓకే, అదే ఎందుకు ఇంతే చెప్తున్నారు సినిమా గురించి అంటే మనం అంతా చెప్పేస్తే వాళ్ళకి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళి చూస్తే కదా, అరే లేదు వాళ్ళు చెప్పిన దానికన్నా బాగుంది, వాళ్ళ టికెట్ డబ్బులు వేస్ట్ అవ్వలేదు అనే మైండ్ ఉంటుంది. మనం ఓవర్గా చెప్పేసాం అనుకో, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ మీద వెళ్ళిపోయి చూసాను అది అందలేకపోతే ఎందుకు ఎక్కువ చెప్పడం, ఎందుకు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా. బట్ వెళ్ళి చూడండి, మీరైతే మీ మనీ వేస్ట్ అవ్వదని ఒక పాయింట్ అయితే మేము ఇస్తున్నాం కదా. ఎందుకంటే మనం కొన్ని సినిమాలు, పెద్ద సినిమాలు చూసినప్పుడు ఎందుకు వచ్చావు అనిపిస్తుంది. నేను అదైతే అనిపించదు, మీకు ఎక్కడ ట్రావెల్ అవుతా ఉంటారో బోర్ అనిపించదు. ఫస్ట్ పాయింట్ బోర్ అనిపించదు. ఇప్పుడు మనం కొన్ని సినిమాలు, పాత సినిమాలు కూడా ఇప్పటికీ చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఘరానా మొగుడు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. చిరంజీవి గారి సినిమాలు నేను ఎక్కువ చూసినప్పుడు ఏ రోజు అలానే ఏం లేదు. అంటే నాకు ఎందుకు డాన్స్ పరంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రభాస్ గారి ఫ్యాన్. కానీ అప్పుడు టైంలో అంటే చిరంజీవి గారు ఎన్ని డాన్స్ అంటే ఫస్ట్ ఇప్పటికీ చూసేది నేను ఆయనదే. నేను టైం బోర్ కొట్టినప్పుడు ఎక్కువ చూస్తాను అనమాట. అజిత్ గారు, చిరంజీవి గారు ఇలాంటి సినిమాలు బాగా ఇష్టం. ఈ మీద శోభన్ బాబు గారి ఫిల్మ్ కూడా, ఆయన బ్రతుకున్నప్పుడు మనం సినిమాలు చూడలేదు. సో దట్ అందుకే నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తుంటా. ఓల్డ్ ఆర్టిస్టుల సినిమాలు కూడా చూస్తా. ఎలా అనిపిస్తుంది కల్కి ట్రైలర్? బాగుందిగా, మీరే చెప్పాలి. నాకు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఆడియన్స్కి ఒక లిస్ట్ పడ్డాం అనుకోండి, మనకి ఇష్టం అనుకోండి, ఆ హీరో ఎంత దారుణంగా చేసినా మనకి నచ్చేస్తుంది మన హీరో అని. అలాగే ఉంటుంది. ఏమో హోప్ ఎక్కువ ఉంది కల్కి మీద. నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్కరికి చాలా హోప్ ఉంది. డిఫరెంట్గానే ఉంటుంది, బాగుంటుంది అనేది. బాగుండాలి, సినిమా హిట్ అవ్వాలి, హిట్ అవ్వాలి, అంతే అవుతుంది. చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి. ఈ మరణం సినిమాలో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మీకు బాగా నచ్చింది? ఒక అంశం ఏం నచ్చింది బాగా? నాకు ఒక సీన్ ఉంటుంది, ఫ్రెండ్స్ మధ్యలో ఒక సీన్ ఉంటుంది, ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. సూపర్ ఇష్టం నాకు అది. అండ్ ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి ఏం చెప్తారు? టెక్నికల్ డిపార్ట్మెంట్లో మాత్రం డిఓపి గారు, లేదంటే మ్యూజిక్ డైరెక్టరు, ఎడిటరు, దే ఆర్ డిడ్ వెరీ గుడ్ జాబ్ అండి. ఎందుకంటే ఇంకో డిఓపి వర్క్ గురించి బాగా చెప్పాలి. మేము అప్పుడు నైట్లో అడవిలో షూట్ చేసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళే కదా మెయిన్. అన్నిటికన్నా అసోసియేట్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే కెమెరా క్రూ అవ్వచ్చు. నేను సినిమా చేస్తున్నప్పుడు నా సీన్ కాబట్టి నేను ఎంజాయ్ చేస్తా. వాళ్ళు అసలైన టార్చర్ వాళ్ళకు ఉంటుంది. అవునా, వర్షం వస్తూ ఉంది, అడవి, లైట్లు ఉండవు, ఏముండవు. ఎక్కువ అప్రిషియేట్ చేయాల్సింది క్రూని.
వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అసిస్టెంట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు చూసి వాళ్ళు అన్ని అయిన తర్వాత మనం వెళ్తాం. ఇప్పుడు ఒకరు ఇక్కడ ఉంది ప్లేస్ చూడాలంటే ఫస్ట్ వాళ్ళే వెళ్ళాలి, వాళ్ళే కెమెరా సెట్ చేయాలి. సో నేను నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది వాళ్ళు అనిపిస్తుంది నాకు. సో ఐ లైక్ దెమ్. అండ్ నాట్ ఓన్లీ ఈ ఫిల్మ్, ఏ ఫిల్మ్కి అయినా సరే ఫస్ట్ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి, ఆ డిపార్ట్మెంట్కే ఇవ్వాలి. అండ్ షూట్ అంతా అడవిలో జరిగింది కాబట్టి ఆ అడవిలో జరిగే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది షూటింగ్? భయం. నైట్లు 3-4 గంటలు 5 గంటలకి వరకు ఆ టైంలో 5 గంటలకు వచ్చి తెల్లారిపోయి అప్పుడప్పుడు వర్షం, 3 o'clock 4 o'clock కుయింగ్ కుయింగ్ అని సౌండ్లు వచ్చాయి. అడవిలో అంటే ఏవో ఉంటాయి కదా, ఆ సౌండ్కి కొంచెం నాకు అన్నిటికన్నా స్నేక్స్ భయం ఉండేది. మోకాల వరకు గ్రాస్ ఉండేది అనమాట. అవి మొక్కలు అన్నీ ఉంటాయి కదా, అవి గుచ్చుకున్నప్పుడు కూడా హిచ్చింగ్ వచ్చేసేది. అప్పుడు ఏం చేసేవాళ్ళం, కొన్ని రోజులకి నేను 2-3 రోజులు చూసిన తర్వాత మొత్తం ఇక్కడ వరకు షూ వేయడం స్టార్ట్ చేశాను, బ్లాక్ షూ. ఎందుకంటే మళ్ళీ కెమెరా కనిపించకూడదు కదా షూ, ఇంకా అలాగా మేనేజ్ చేసేవాళ్ళం. ఇంకోటి లెన్స్, వైట్ లెన్స్ పెట్టుకున్నా, ఆ పోస్టర్లో ఉంది కదా, అది కళ్ళు కనిపించదు, అది పెట్టుకుంటే బరువు ఉంటాయి చాలా. ఆ లెన్స్ పెట్టుకుంటే అది తీసేంత వరకు కళ్ళు పెయిన్ వచ్చేస్తాయి. అదొక ఎక్స్పీరియన్స్. ఏ అడవిలో చేశారు షూట్? ఇక్కడ చిలుకూరు దగ్గర అటు పోయి అటు వెళ్ళాము. తెలంగాణలో షూట్? తెలంగాణలో అక్కడే ఆ సరౌండింగ్ ఏరియాలో అటు సైడ్ మొత్తం అంతా ఏరియా. నాది ఎక్కువ 90% షూట్ అంతా నైటే. ఎన్ని డేస్? ఒక 30 days పైన చేసాం. బాగానే కష్టపడ్డారు అయితే. నైట్ నాకు డే చాలా తక్కువ నేను షూట్ చేసింది, 1 or 2 days. మిగిలిందంతా నైట్ షూట్లే. మార్నింగ్ 4 o'clock వెళ్ళి 3 o'clock 4 o'clock వెళ్ళేవాళ్ళం లొకేషన్కి, ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ 7కి. సో ఈ సినిమాలో ఆడియన్స్ని భయపెట్టబోతున్నారా? ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందా, లేకపోతే ఏం జరగబోతుంది, ఏం చూపించబోతున్నారు? ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉండదు, భయం ఉంటుంది. బట్ ఓకే, అంటే ఈ సినిమా కాన్సెప్ట్లో కర్మ ఫేస్ అని ఉంది కదా. కర్మ ఫేస్ అంటే లైక్ యూనో మనం చేసే ఒక మిస్టేక్ని కవర్ చేసుకోవడానికి ఏం చేస్తాం, దట్ ఈస్ ద కాన్సెప్ట్. మీకు తెలుసో తెలియకో మనం ఒక మిస్టేక్ చేస్తాము, దాని కవరప్ కోసం ఎన్ని ఒక అబద్ధం చెప్తేనే 10 అబద్ధాలు చెప్పేస్తాం, అవునా? ఈ అబద్ధం నుంచి ఈ అబద్ధం, అలా కైండ్ ఆఫ్ ఇది కాన్సెప్ట్. టైటిల్ కి సంబంధం ఏంటి? మరణం అనే టైటిల్ అంటే ఆ ఒక్క మిస్టేక్ లో ఈ ఎన్ని తప్పులు చేస్తే ఆ మరణానికి ఉంటది అని, ఆ మరణం అనేది ఎలా వస్తుంది. సో టైటిల్ ఫస్ట్ చెప్పంగానే వాట్ ఇస్ యువర్ రియాక్షన్? నాకు ఫస్ట్ అంత ఏం చెప్పలేదు, 1 week ఏమో అయిన తర్వాత ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి డైరెక్టర్ చెప్పాడు. వాళ్ళకన్నా బాగా మనకేం తెలుస్తుందండి, రాసేవాళ్ళు వాళ్ళు. మీకు ఏదైతే ప్రొడ్యూసర్స్ వాళ్ళు డిసైడ్ చేయాలి కదా. నేను వద్దంటే మానేరు, నేను పెట్టమంటే పెట్టరు, యాజ్ ఆర్టిస్ట్, రైట్? సో వాళ్ళు మనకన్నా బాగా థింక్ చేసేది వాళ్ళే, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఎందుకంటే నేను ఆర్టిస్ట్గా చేస్తాను, అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు మనీ పెట్టేది ప్రొడ్యూసరు, డైరెక్టర్కి పేరు రావాలి. ఇప్పుడు నాకు ఇది సినిమా చెప్పి ఇంకో 3 సినిమాలు చేస్తాను నేను, అలా అని ఎక్కువ మనకన్నా బెటర్ థింక్ చేసేది వాళ్ళే. సో వాళ్ళు ఒకటి ఇచ్చారంటే దానికి 100% అది యాప్ట్ అనే నేను అనుకుంటా. ఇప్పుడు నేను తమిళ్లో కూడా చేస్తున్నాను, తమిళ్లో కూడా అలా టైటిల్ చెప్పారు, నాకు తెలీదు. ఓకే, వాళ్ళ కాన్సెప్ట్ అది, ఓకే ఇట్స్ గుడ్ అంటాం అంతే. అండ్ సాగర్ గారితో వరకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నైస్ పర్సన్, హార్డ్ వర్కర్. ఒకటేమంటే కంగారు పెట్టేస్తాడు, టైం ఇచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెడతారంటారు కదా, అలా ఉంటుంది. చాలా ఫాస్ట్ వర్క్ చేస్తాడు. అంటే ఒక సీన్ అంటే ఆ సీన్ని ఫటాఫట్ మనం డ్రెస్ చేంజ్ టైం కూడా అంత ఎక్కువ టైం ఇయ్యడు, అంతే తప్ప. అంటే దాన్ని కూడా నెగిటివ్ అనకూడదు, ఎందుకంటే ఆ టైంలో అవన్నీ చేయాలి, వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ కూడా చూసుకుంటారు కదా, అంతే. సో ఫైనల్గా ఈ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? ఈ నెల 21st రిలీజ్. సో ఆడియన్స్కి ఈ ఫిల్మ్ ఎందుకు చూడాలని క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఏం చెప్తారు? ఏ ఫిల్మ్ అని ఎందుకు చూడాలనే దానికి దేర్ ఇస్ నో ఆన్సర్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. మన సైడ్ నుంచి ఏదైనా కొన్ని ఆ ప్రామిసెస్ చేస్తే ఇలా ఉంటుంది, ఇలా ఎంజాయ్ చేయొచ్చు అని చేస్తే వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్. ఇప్పుడు హారర్ ఫిల్మ్ చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు కొంతమంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జోనర్లో ఇష్టపడతారు. హారర్ చూసే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు పెరిగిపోయారు ఈ మధ్య, చాలా హారర్ ఫిల్మ్స్ వచ్చేసింది. అదే నేను భయపెట్టగలరా అనే టైప్ వచ్చేసారు. అంటే ఇప్పుడు మీరు శ్రీని బిగ్ బాస్ లో చూసారు, లేదంటే ఇక్కడ రాజీవ్ గారి సినిమాలో చూసారు, లేదంటే ఇంకో సినిమాలో చూసారు. ఎస్పెషలీ మరణం సినిమాలో అమ్మాయిని చూడాలంటే 100% మీరు వెళ్ళాలి. ఓహో, దెయ్యంలో కూడా ఇంత బాగా చేస్తుందా, అంటే కైండ్ ఆఫ్ ఇలా ఉంటుందా. అందరూ రెగ్యులర్గా ఏంటంటే సోల్స్ ఇందులోకి వెళ్ళి వాళ్ళు మామూలుగానే ఉంటారు. ఇప్పుడు నేను దెయ్యం అయితే మీలోకి వస్తే మీరు మామూలుగా ఉంటారు, మీరు యాక్ట్ చేస్తారు. ఇక్కడ అది కాదు కదా, అమ్మాయి తనంతటి తనే అవుతుంది, తనం అయిపోతుంది అలాగా. అది అంత ఓపెన్గా ఎవరు చూపించరు కదా, సో దట్ అది దానిలో చూడవచ్చు. అండ్ ఐ కెన్ అష్యూర్ దట్ మీరైతే సినిమా ఎక్కడ బోర్ అవరండి, నో డౌట్. అందులో భయం అయితే పడతారు, నేను చూసినప్పుడే నేను భయపడ్డాను. అంటే నేను యాక్ట్ చేసిన సీన్లకి నేనే భయపడ్డా, బాబు ఎలా వచ్చిందా అని. అంటే మనం తెలియకుండానే ఇలా గూస్ బంప్స్ వస్తాయి కదా కొన్ని సీన్, ఎస్పెషల్లీ క్లైమాక్స్.
అదైతే చాలా భయం వేస్తుంది. అండ్ మీకు బాగా నచ్చిన హారర్ ఫిల్మ్ ఏంటి? నేను అంత పెద్ద బిగ్ ఫ్యాన్ అయితే కాదండి, చూస్తాను నేను. నాకు చూసిన వాటిలో బాగా నచ్చిన ఒక హారర్ ఫిల్మ్ తెలుగులో నాకు తెలిసిన ఒక చిన్నప్పుడు అది ఎన్ని ఇయర్స్ అయిందో నాకు తెలియదు కానీ అవును అనే సినిమాకి మాత్రం వెళ్ళినప్పుడు ఓకే, అనుకున్నా. దాని తర్వాత పార్ట్ 1 పార్ట్ 2 అంటే ఇప్పుడు చంద్రముఖి ఉంది, ఓకే, కాంచనా ఉంది. దోస్ ఆర్ ద డిఫరెంట్ జానర్స్, బట్ హారర్ ఫిల్మ్ కిందనే వస్తాయి, అవునా? కాంచనాలో వచ్చేటప్పటికి ఆ ఫ్లాష్ బ్యాక్ వచ్చేటప్పుడు తెలిసినప్పుడు తెలుస్తుంది. అలాగే చంద్రముఖి, రైట్, జ్యోతికి ఇలా ఒకేసారి ఇలా అన్నప్పుడు అంటే చెప్తున్నాను నేను, ఇదేంది దానికే ఉంటుంది. ఇప్పుడు ఇది టోటల్గా నాకు చంద్రముఖి చాలా ఇష్టం, కాంచనా చాలా ఇష్టం. నేను ఎందుకు అవును అని చెప్పానంటే, నేను చిన్నగా కొంచెం మనకి అంత తెలిసి ఏజ్లో వచ్చింది సినిమా. ఓకే, చాలా ఇయర్స్ అయింది కదా వచ్చి. చాలా years. ఆ టైంలో కొంచెం అది బాగా ఇదయ్యింది. అంటే లోపల నుంచి ఎవరు వచ్చి అమ్మాయికి ఏం చేస్తుందో తెలియదు, ఓన్లీ ఒక అపార్ట్మెంట్లోనే జరిగిన స్టోరీ, ఒక విల్లాలో జరిగిన స్టోరీ, అలా అని చెప్పేసి మూడు వేరియేషన్ నేను చెప్పిన సినిమాలో. చంద్రముఖి ఈజ్ డిఫరెంట్, కాంచనా ఈజ్ డిఫరెంట్, అవును ఈజ్ డిఫరెంట్ కదా. సో దట్ అది నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు అయితే రాత్రి అనే సినిమా చూసాను. రాత్రి చూసా, ఎందుకంటే అప్పటిదాకా అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది, అంటే అది ఓన్ చేసుకోవడానికి కాదు, జనరల్గా అబ్జర్వేషన్ చేయడానికి మా డైరెక్టర్ చూడమన్నారు ఆ సినిమా, అందుకు చూసా. అందుకని నాకు గుర్తులేదు అంతే. ఎస్, సో డెఫినెట్గా ఈ రాత్రి ఇంకోటి 13వ అంతస్తు సినిమా ఒకటి వస్తుంది, చూడలేదు అది కూడా. కాంచనా. ఇట్లా హారర్ ఫిల్మ్స్ అనగానే ఎలా గుర్తొస్తాయి? ఖచ్చితంగా మీ మరణం అనే సినిమా గుర్తొస్తుంది. హారర్ సబ్జెక్ట్ అనగానే గుర్తు రావాలి. అట్లా ఆడియన్స్ 21st మంచి రిజల్ట్ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ గారు. వెరీ నైస్ మీటింగ్ యూ అండ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.